గత ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్నాం. మనం ప్రస్తుతం అయితే ములుగు వన్యప్రాణి సంరక్షణ విభాగము అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. అంటే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఇక్కడున్న ఆ ఫారెస్ట్ శాఖకు సంబంధించిన బోర్డులు, ఆ సైన్ బోర్డులు, సూచిక బోర్డులు అయితే కనిపిస్తున్నవి. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటుతున్న సమయంలో ఇప్పటికీ ములుగు జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ విభాగానికి సంబంధించిన బోర్డు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వరంగల్ జిల్లాగానే ఉంది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత మేరకు పడుతుంది. ఇది ప్రస్తుతం అంటే ములుగు నుండి ఛత్తీస్గఢ్ మేడారం రూట్లో వెళ్ళే జాతీయ రహదారి పక్కన ఉన్న ఏర్పాటు చేసిన ఆ బోర్డుగా చెప్పవచ్చు. అంటే ఈ బోర్డు అటవీ ప్రాంతంలో ఉన్నది, అటవీ అధికారులకు కనిపిస్తలే అన్న ఒక రకంగా చెప్పవచ్చు. కానీ జాతీయ రహదారి నిత్యము ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు నిత్యము తిరుగుతూనే ఉన్నారు. అయినా ఈ బోర్డు వాళ్ళకు కనిపించడం లేదు. 10 సంవత్సరాలు అవుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణ వన్యప్రాణి సంరక్షణ విభాగం బోర్డుగా ఉంది. ఇది ఇలా ఉంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక 2 కిలోమీటర్ల దూరంలో అంటే ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఫారెస్ట్ శాఖకు సంబంధించిన బోర్డుల పైన గత ముఖ్యమంత్రి కేసీఆర్, గత అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫోటోలు ఇప్పటికీ ఇంకా దర్శనం వస్తున్నాయి. అంటే 9 నెలలు అవుతున్నా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, ఇదే జిల్లాకు సంబంధించిన ఇదే జిల్లాకు నేతగా ఉన్న కొండ సురేఖ అటవీ శాఖ మంత్రిగా కొనసాగుతుంది. అటవీ శాఖ కొండ సురేఖ ఫోటో సైతం ఇక్కడ కనిపించడం లేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోర్డులు మారడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితేనా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఫోటోలు, మంత్రుల ఫోటోలు మారడం లేదు. పరిణామాలు ఈ బోర్డులను చూస్తే అటవీ శాఖ అధికారులు ఏ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మనం చెప్పవచ్చు. రాజ్ కుమార్, ఏపీ దేశం, ములుగు అటవీ ప్రాంతం నుండి.